లక్ష్మీ మహాలక్ష్మి మహాలక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి మహాలక్ష్మి మదని స సా మద సని స దని స మదని స సగ మదని స మదని స దని స సరిగమ స్వరములు చక్కగా పాడిన గీతమ్మ మహాలక్ష్మి జీవిత భేదాన్ని కృతి చేసే అక్షరమై తేనెల తెనుకున కమ్మగా వ్రాసిన కావ్యం మా మహాలక్ష్మి అనురాగపు కోవెలకు పచ్చని తోరణమే లక్ష్మి వెన్నెల్లో వానల్లి మనసున కురిసే వరమే మా లక్ష్మి వెన్నెల్లో వానల్లి మనసున కురిసే వరమే మా లక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి బతుకు సుడిగాలిలో చిక్కినా సారం లేని సంసారం సాలెగూడువైనా తోడు లేని నీ బతుకు సుడిగాలిలో చిక్కినా అనుభవాల ఆయుధాలు సంధించావు అవినీతిని అడ్డంగా ఖండించావు ఉరుములేని పిడుగులా ముందుకు గురికావు శక్తిగా మహాశక్తిగా మహిలో ఎదిగావు లక్ష్మీ మహాలక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి మహాలక్ష్మి ఇంకా చాలా పనులున్నాయమ్మా తొందరగా పూజ ముగించుకుని రా అమ్మా వస్తున్నానంటీ సూపర్ అక్క బజ్జీలేస్తే నువ్వే వేయాలి ఒక్క బజ్జీలేంటి నువ్వేం చేసినా సూపరే ఏంటి కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయిందా కాకా పడుతున్నావు అదే మరి నిజం చెప్తే ఏ ఆడపిల్ల నమ్మింది కనుక అంటే నువ్వు ఆడపిల్ల కాదని ఒప్పుకున్నట్టేనా అదొప్పుకునేదేమిటి మహాలక్ష్మి మొగరాయిళ్ళ అది కూర్చుని తినే విధానం చూస్తుంటే తెలియడం లేదు అది ఆడపిల్ల కాదని అవును నేను ఆడపిల్లని కాను మగరాయండే మా నాన్నకి మగపిల్లలు లేరు గనుక ఈ ఇంటికి మగపిల్లాన్ని నేనే అలాగే అనుకుంటూ కూర్చో ఏ ఆడపిల్లనో తీసుకొచ్చి నీకు ముడి పెట్టేస్తాడు మీ నాన్న దెబ్బకు తిక్క వదిలిపోతుంది నీకు అదేమిటి మహాలక్ష్మి ఇంకా అలాగే ఉన్నావు అవతల వాళ్ళు వచ్చే టైం అయింది తెలుసా ఎంతసేపు ఆంటీ 10 నిమిషాల్లో రెడీ కాను నువ్వు ముందు లోపలికి వెళ్ళి తయారవు ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా వెళ్ళమ్మా వెళ్ళు ఏమే నిర్మల అన్ని పనులు అక్కే చేయాలా ఈ బజ్జీలేవో నువ్వు వేయొచ్చుగా ఆ మగరాయిళ్ళు వంట చేయరాంటి కూర్చుని తింటారు వస్తా దీన్ని ఎవడు కట్టుకుంటాడో గాని దెబ్బకి అయిపోతాడు అమ్మ లక్ష్మి బజ్జీలు వేసి హాట్ ప్యాక్ లో పెట్టాను కాఫీలు టీలు పెట్టి ఫ్లాస్క్ లో పోసాను షర్బత్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు చాలా థ్యాంక్స్ ఆంటీ
అదేమిటమ్మా మెళ్ళో ఏమీ లేకుండా అలా సాదాసీదాగా అలంకరించుకుంటున్నావు? ఆ వచ్చేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళో నీకు తెలుసు కదా. రాఘవయ్య కూతురేమిటి ఇలా ఉంది ఏమిటి అని ఆ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోరు? చూడమ్మా, చక్కగా పట్టు చీర కట్టుకుని మీ అమ్మ నగలన్నీ పెట్టుకుని కుందన బొమ్మలా తయారవ్వాలి, తెలిసిందా? 10 నిమిషాల్లో రెడీ కావాలి. ఈలోగా నేను వెళ్ళి అన్ని పనులు చూస్తాను. సరే ఆంటీ. రండి నాన్న. సార్, మా పెద్ద కూతురు మహాలక్ష్మి. నమస్తే సార్. నమస్తే. రూపానికి తగ్గ పేరు. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. థ్యాంక్ యూ సార్. ఇది మా చిన్నమ్మాయి నిర్మల. హాయ్ సార్. పేరు తగ్గట్టుగా లేదు. చాలా అల్లరి పిల్ల అనుకుంటాను. డాడీ. అల్లరి పిల్ల కాదు, అల్లరి పిల్లాడు. చూడండి డాడీ. ఈవిడ పంకజం గారని మా హౌస్ ఓనర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పెట్టుకుని ఊరొచ్చిన కొత్తలో ఎలా బ్రతుకుతామా అని భయపడ్డాను. అప్పుడు ఈ పంకజం గారే ఇల్లిచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. 30 ఏళ్లుగా ఎలాగైతే ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానో 30 ఏళ్లుగా ఇదే ఇంట్లో ఆనందంగా ఉంటున్నాను. కాంట్రవర్సీ లేని క్యారెక్టర్. అందుకే కదా ఎండి గారికి మీరంటే ప్రత్యేకమైన అభిమానం. సుబ్బారావు సార్, సాధారణంగా మా కంపెనీలో ఎవరైనా రిటైర్ అయితే ఆ ఫంక్షన్ని లాంఛనంగా ఆఫీసులోనే జరిపించడం మా ఆనవాయితీ. కానీ రాఘవయ్య గారి సిన్సియారిటీ, డెడికేషన్ మా ఎండి గారికి బాగా నచ్చటం వల్ల ఆ ఫంక్షన్ని ఆయన ఇంట్లోనే ఏర్పాటు చేయమని ఆర్డర్ వేశారు. రాఘవయ్య గారిని ఈ విధంగా సత్కరించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాఘవయ్య గారు, విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇది మీ పిఎఫ్ గ్రాట్యుటీ. పెన్షన్ ప్రతి నెల మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సంతోషం. రిటైర్ అయిన వ్యక్తికి పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ ఇవ్వటం ప్రతి కంపెనీ చేస్తుంది. ఇట్స్ నాట్ గ్రేట్, బట్ వాట్ ఈస్ గ్రేట్? బేబీ, మీ నాన్నగారి మంచితనం నీకు వరమైంది. ఆయన సిన్సియర్ సర్వీస్కి కాంప్లిమెంట్గా మా ఎండి గారు ఏం చేశారో తెలుసా? నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు. చూసావమ్మా, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంపెనీ. దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్. టేక్ ఇట్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మన కంపెనీలోనే మీరు మా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వటం, అది కూడా నేను రిటైర్ అయిన రోజునే, నాకు ఇదంతా కలలా ఉంది సార్. వాస్తవంలో జరిగే కొన్ని సంఘటనలు కలలుగానే జరగాలి. అప్పుడే లైఫ్లో థ్రిల్గా ఉంటుంది. నిజం చెప్పారు సార్. నా కుటుంబానికి ఇంత మేలు చేసిన ఎండి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. నో నో నో, అలా అనొద్దు. అది మా బాధ్యత. అరుంధతి, నేను రిటైర్ అయ్యాను. రేపటి నుంచి ఈ కుటుంబ భారం ఎలాగా అని భయపడ్డాను. కానీ నాకు ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే మన మహాలక్ష్మికి ఉద్యోగం వచ్చింది. అమ్మా, నీకిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ని అమ్మ దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకో. అమ్మా, ఇదంతా నీ చలవే, నీ దీవెనే. నన్ను ఆశీర్వదించమ్మా. భగవంతుడా, నీ దయ వల్ల ఈ వ్యాపారం మొదలుపెట్టిన నాటి నుంచి చాలా బాగుంది. ఇక మీదట కూడా ఇలాగే సాగాలని దీవించు. అలాగే నా 2 కూతుళ్లకు
మంచి సంబంధాలు కుదిరి తొందరగా పెళ్ళిళ్ళు జరగాలని దీవించు. ఇక్కడ టిఫిన్ ఏం బాగుంటుంది. కావాలండి? ఓ ప్లేట్ ఇడ్లీ. మీకు ఒక దోశ. మీకేం కావాలండి? ప్లేట్ ఉప్మా. ఇదిగోండి మీకు దోశ. నాలుగు ఇడ్లీ. పచ్చడి లేదమ్మా. తెస్తుందండి. ఇంకో నాలుగు ఇడ్లీ. దోశ ఉందా? ఉంది. రెండు దోశ చెప్పు. ఇంకో రెండు దోశ. వీడెవడో దేవుళ్ళ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు రోజుకి 4 వస్తే చాలు. కాసులే కాసులు. పెద్దమ్మా, నా బిల్లు ఎంత అయింది? 30 రూపాయలు. అంతేనా? తక్కువే. అవును, మీ హోటల్లో ప్లేట్లు కడిగేవాడికి జీతం ఎంత ఇస్తారు? మాకు ప్లేట్లు కడిగేవాడు ఎవరు లేరు. అన్ని పనులు మేమే చేసుకుంటాం. ఆ సంగతి నాకు తెలుసు పెద్దమ్మా. అందుకే కానీ నేను వచ్చింది. ఆ పనులన్నీ నేను చేస్తాను. నాకు జీతం ఎంత ఇస్తావు? ముందు తినదానికి డబ్బులు కట్టి వెళ్ళు. డబ్బులుంటే కట్టాలన్నా పెద్దమ్మా. ప్లేట్లు ఎందుకు కడుగుతానంటాను? రేయ్, నన్నే మోసం చేస్తావా? ఉండు, నీ తాట తీస్తాను. పెద్దమ్మా, నేను ఒక అనాథని పెద్దమ్మా. నాకెవరూ పనిముట్టలేదు. నాకు ఆకలి ఎక్కువ. నన్ను పనిలో పెట్టుకో పెద్దమ్మా. నేను బుద్ధిగా పని చేస్తాను పెద్దమ్మా. నన్ను నమ్ము పెద్దమ్మా. సర్లే లే. అమ్మా, వీడిని మనం పనిలో పెట్టుకుంటే మన మెస్ని మొత్తం మింగేస్తాడు. నాకంత సీన్ లేదమ్మా. ఓనీలే సింధు, మనతో పాటే వాడును. ఉండని. ఎడివిడు
చూడు రాఘవయ్య, అరుంధతి మనల్ని వదిలిపెట్టి అప్పుడే ఏడాది దాటిపోయింది. పుణ్యాత్మురాలు కాబట్టే పుణ్యస్త్రీగా వెళ్ళిపోయింది. నీ పిల్లలా ఇంకా చిన్నపిల్లలు, పైగా ఆడపిల్లలు. వాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు చూడాలి, మంచి చెడు చూడాలి. ఒంటరి మొగాడివి, ఇవన్నీ నీ ఒక్కడి వల్ల అవుతుందా చెప్పు? ఆడదిక్కులేని ఇల్లు అడవిలాంటిదంటారు. అనుభవంతో చెప్తున్నాను, మళ్ళీ పెళ్లి చేసుకో. పంకజం గారు, మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. పెళ్లి కూడా ఒక్కసారే చేసుకోవాలి. రాఘవయ్య, వేదాంతం వేరు, వాస్తవం వేరు. మగాడు పడవైతే ఆడది తెరచాప. అప్పుడే సంసారం అనే సాగరాన్ని దాటగలం. అర్థం చేసుకో. భౌతికంగా అరుంధతి మా మధ్యం లేకపోవచ్చు, కానీ ఆమె జ్ఞాపకాలింకా తెరచాపలా నా మనస్సులో రెపరెపలాడుతూనే ఉన్నాయి. ఈ సంసారాన్ని ఎలా ఈదగలనా అన్న భయం నాకు లేదు. పోయిన నా భార్య స్థానంలోకి మరొక ఆమెను తీసుకొచ్చే హక్కు నాకుందేమో కానీ ఈ పిల్లల తల్లి స్థానంలోకి మరొక ఆడదాన్ని తీసుకొచ్చే అధికారం నాకు లేదు. ఈ పిల్లలే నా ఆశాదీపాలు. వీళ్ల వెలుగులోనే నా జీవితం గడిచిపోవాలి. నాకింతకంటే వేరే ఆలోచన లేదు, రాదు. నాన్నా, ఏంటి ఆలోచిస్తున్నావు? కాలం ఇంత వేగంగా పరిగెడుతుందని నాకు నిన్ననే తెలిసిందమ్మా. నువ్వు కాలంతో సమానంగా పరిగెత్తావు కనుక దాని వేగం నీకింతకాలం తెలియలేదు నాన్నా. నిజం చెప్పావమ్మా. కాలానికి వయస్సు లేదు, వార్ధక్యం లేదు. అందుకే అది అలుపు సలుపు లేకుండా పరిగెడుతోంది. కానీ నేను అలా కాదు కదమ్మా. వయస్సు తెచ్చిన ఆయాసంతో ఆగిపోయాను. నువ్వు ఆగిపోయావే కానీ ఓడిపోలేదు నాన్నా. కష్టాల కడలి లాంటి జీవితాన్ని నువ్వు ఒంటి చేత్తో ఈదావు. మాకు ఏ కష్టం రాకుండా చూసావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ నాన్నా. కానీ నా గమ్యాన్ని ఇంకా నేను చేరుకోలేదమ్మా. ఇంతకాలం చక్కగా ఉద్యోగం చేశావు, గౌరవంగా రిటైర్ అయ్యావు. ఇంతకన్నా గమ్యమే ఉంటుంది నాన్నా. సాధ్యమైనంత తొందరగా మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేసేయాలి. అప్పుడే నేను రిటైర్ అయినట్టు, నా గమ్యం చేరినట్టు. నువ్వింతసేపు ఆలోచిస్తూ కూర్చున్నది మా పెళ్లి గురించా నాన్నా? అవునమ్మా, మీ పెళ్లిళ్ళ గురించి తప్ప నాకు మరో ఆలోచనే లేదమ్మా. కానీ అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు నాన్నా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలమ్మా. అది ప్రకృతి ధర్మం. అది కాదు నాన్నా. అనుభవం లేని నీ వయస్సుకి నా ఆలోచన అర్థం కాదమ్మా. నీ పెళ్లి గురించి నేను ఎందుకింత ఆరాటపడుతున్నానో నీకు తెలుసా? డబ్బు కర్పూరం లాంటిది, అలాగే ఉంచితే కరిగిపోతుంది. నా రిటైర్మెంట్లో వచ్చింది 5 లక్షలు. 2 లక్షలు మీ చదువులకైన అప్పుకు సరిపోతుంది. మిగిలిన 3 లక్షలతో నీ మెడలో 3 ముళ్ళు వేయించగలిగితే నా బాధ్యత తీరిపోతుంది. అర్థం చేసుకోమ్మా. ఉన్న డబ్బు కాస్త నా పెళ్లి కోసమే ఖర్చు చేస్తే మరి నిర్మల చదువు పెళ్లి మాట ఏమిటి? ఆ సమయానికి ఏదో ఒక దారి చూపించకపోడా భగవంతుడు? నో, నేనందుకు ఒప్పుకోను. ఒక్క 2 సంవత్సరాలు ఓపిక పట్టండి నాన్న. నా జీతం డబ్బులు నిర్మల పెళ్లి కోసం దాస్తాను. అప్పటికి మన పరిస్థితులు చక్కబడతాయి, నిర్మల సెటిల్ అవుతుంది. అప్పుడు నేనే వచ్చి నాన్న నాకు పెళ్లి చేయండి అని మిమ్మల్ని అడుగుతాను. అది కాదమ్మా. నాన్న, నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎక్కడో పుట్టే ఉంటాడు. దేవుడే అతన్ని తీసుకొచ్చి నా ముందు నిలబెడతాడు. చూస్తూ ఉండు.